నేను ప్రియాంక. సో మామూలుగా సోషల్ మీడియా వచ్చినాక చాలా ప్లేసెస్ ని హిడెన్ జెమ్స్ అని చెప్పి అవని చెప్పి ఇవని చెప్పి హైలైట్ చేస్తున్నారు. కానీ మేము కొన్ని లైక్ ఓవర్ హైప్డ్ ఉన్నాయి, కానీ యాక్చువల్ గా అక్కడ ఎక్కువ మ్యాటర్ లేని స్పాట్స్ ని ఐడెంటిఫై చేస్తున్నాం అనమాట. చాయ్ అంటే ఎవరికి ఇష్టం లేదు. ఆల్కహాల్ తర్వాత మోస్ట్ కన్జ్యూమ్ బ్రేవరేజ్ ఏమైనా ఉందంటే అది టీ అండ్ కాఫీ మాత్రమే. సో టీ అండ్ కాఫీస్ స్పెషల్ గా మన ఇండియన్స్ కి అయితే చాలా చాలా ఫేవరెట్ అని చెప్పాలి, అండ్ చాలా బాగా నడుస్తుంది అని చెప్పాలా. ప్రస్తుతం నేను ఎల్బీ నగర్ లో ఉన్న ఎల్పిటి మార్కెట్ దగ్గర ఉన్న బాక్స్ దగ్గరకు వచ్చేసిన, టీ బాక్స్ దగ్గరకు వచ్చేసిన. సో ఏంది దీని స్పెషల్ అని అంటే ఇట్స్ యాక్చువల్లీ స్కానింగ్ కోడ్ తోటి వచ్చేదన్నమాట. సో ఇఫ్ యూ ఆర్ యూజింగ్ టెక్నాలజీ అంటే గూగుల్ పేనో లేకపోతే ఫోన్ పే, పేటిఎం లాంటివి ఏమైనా వాడితే వాళ్ళకి మాత్రం ఎక్స్క్లూజివ్ గా దొరుకుతుంది అనమాట ఈ ఏమంటారు టీ ఏటీఎం. సో ఈ మధ్య ఉట్టి క్యాష్ కే కాకుండా ఏటీఎం గోల్డ్ కి వాడుతున్నారు, అట్లనే ఇంకో ఇప్పుడు టీకి గిట వాడుతున్నారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టోర్ ఫర్ టీ ఏటీఎం అని చెప్పాలా. ఇది స్టార్ట్ చేసి కొన్ని మంత్స్ అవుతుంది, కానీ ఇది ఫెయిల్ అయిపోయిందని చెప్పాలా. ఈ కాన్సెప్ట్ ఫెయిల్ అయిందని చెప్పాలా, ఎందుకంటే ఇక్కడ ఖాళీ స్కానర్ మాత్రమే పనిచేస్తుంది. ఇఫ్ యూఆర్ గెటింగ్ మనీ ఆల్సో యూ కాంట్ డూ ఎనీథింగ్. అండ్ దే హ్యావ్ 3 to 4 వెరైటీస్ టీ, కాఫీ, బాదం మిల్క్ అండ్ లెమన్ అని చెప్తున్నారు. పేమెంట్ ద స్కాన్ క్లీన్ ఇన్ వాటర్, పుట్ ఇన్ అ కప్, ప్రిపేరింగ్ అని పెట్టిండ్రు. సో ఇన్స్ట్రక్షన్స్ బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉంది. యాక్చువల్లీ వీళ్ళు పాపం ఏమనుకున్నారంటే అక్కడ చూడొచ్చు మనము బస్ స్టాండ్ ఉంది అండ్ ఇట్ సైడ్ ఎల్పిటి మార్కెట్ ఉంది. సో రెండు ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ జనాలు బాగా వస్తారు, బాగా గిరాకీ అవుతుంది అని అనుకున్నారు. అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఈ టీ ఏటీఎం పక్కకే మనకు టీ స్టాల్ ఉంది. సో చాలా మంది లైవ్లీకి అంటే ఫ్రెష్ గా చేసిన టీకే ఇంట్రెస్ట్ చూపెడతారు కాబట్టి దీనికన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇక్కడ టీ పాయింట్ చూపెడుతున్నారు. అండ్ అక్కడ అంటే నైట్ పూట అసలు ఎవరు ఉండరు కదా, ఆ టైంలో యూజ్ అవుతుంది అనేసి ఆ ఒక్క కాన్సెప్ట్ తో పెట్టినట్టున్నారు. ప్రస్తుతం మనకు ఒక టీ స్టాల్ దగ్గర ఉన్నాం. ఆ టీ స్టాల్ ఉన్న ఆవిడని అడుగుదాం అసలు ఆమెకు పాపం ఏమైనా బిజినెస్ ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే ఈమె బిజినెస్ వల్ల వాళ్ళ బిజినెస్ ఎఫెక్ట్ అవుతుందా అనే విషయం తెలుస్తుంది ఇప్పుడు. సో హాయ్ అండి, బాగున్నారా? ఎన్ని సంవత్సరాల నుంచి టీ స్టాల్ నడుపుతున్నారు? 8 years అవుతుంది. 8 years అవుతుంది. ఇది ఎప్పుడు పెట్టిరు టీ ఏటీఎం? ఇది మొన్న ఒక 2-3 months అవుతుంది. 2-3 months అవుతుంది. ఎట్లుంది రెస్పాన్స్? దానికి ఎట్లుంది, మీకు ఎట్లుంది? మాకైతే బాగానే ఉంది, వాళ్ళకైతే కొంచెం డౌన్. అవునా, ఎందుకు అట్లా? అంటే ఫెయిల్ అయిందా కాన్సెప్ట్? ఫెయిల్ అంటే అది ఎక్కువ మిషన్ అంటే ఎక్కువ పౌడర్ ఉంటది కదా అందులో. ఓకే, ఎక్కువ మనం అంటే మిల్క్ వేసి ఫ్రెష్ గా చేసిస్తాం, అదే ఫ్రెష్ ఉంటది కదా, దాని వల్ల కొంచెం డౌన్ ఉంటది. ఓకే, అంటే స్టార్టింగ్ లో వస్తుండేనా జనాలు బాగా? అప్పుడు కొద్దిగా స్టార్టింగ్ కొత్త నైట్ ఎక్కువ అవుతుంది, మార్నింగ్ అంత ఉంటది కదా. మీది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది? మాది మార్నింగ్ 6 స్టార్ట్ అవుతుంది, నైట్ 11 క్లోజ్. నైట్ 11 దాకా నడుస్తుంది. ఓకే, సో ఇక్కడ బస్ స్టాండ్ వీళ్ళు ఎక్కువ వస్తుంటారా? ఈ కస్టమర్లు బస్సులు ఎక్కేవాళ్ళు బాగా వస్తారు. మేము కాంప్లెక్స్ లో కూడా పోస్తుంటాం. ఓకే, మొత్తం అంతా మాకు బిజినెస్ మంచిగా ఉంటుందా? యాక్చువల్లీ టీకి చాలా బిజినెస్ అవుతుంది అని అంటారు. బాగానే నడుస్తుంది. ఆల్ రైట్, థ్యాంక్ యూ. సో ఇక్కడ చాలా మంది లోకలైట్స్ అంటే ఇక్కడ బస్ స్టాప్ ఉంది కాబట్టి చాలా మంది బస్సెస్ ఇంకా క్యాబ్స్ నడుపుతుంటారు. ప్రస్తుతం మనతో పాటు వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారు చెప్పండి, డైలీ అంటే మీరు ఇక్కడనే నా ప్రయాణం ఎక్కువ? అవును కదా. సో చాయ్ లేకుండా అయితే మనకు పన్నాడు కదా. సో రోజుకి ఎన్నిసార్లు చాయ్ అవుతారు? 5 సార్లు తాగుతారు. ఈ ఏటీఎం లో తాగిరు ఎప్పుడైనా చాయ్? అంతే, ఎందుకైతే మంచి లేకుండే. ఓకే, అంటే తాగినప్పుడు మంచిగా ఉండేనా? ఎందుకు ఆపేసారు మరి, ఎందుకు తాగట్లేదు? ఓహో, ఆపేసిరా ఇది? సో ఇది నడుస్తలేదు. ఓకే ఫైన్. సో చాలా మంది టీ లవర్స్ ఉంటారు. ప్రస్తుతం మన నెంబడి ఇంకొక అతను ఉన్నారు. చెప్పండి, మీకు ఎట్లా అనిపించింది ఇక్కడ టీ? అంటే ఈ టీ బెటర్ ఉందా, లేకపోతే మామూలుగా బండి మీద వేసిన టీ బాగుందంటారా? నాకైతే దీనికంటే బండి మీద చేసింది అయితే ఒరిజినల్ ఉంటుంది, అంటే మిల్క్. ఇదైతే పౌడర్ కదా, నాకైతే అదే బెటర్ అని. ఓకే, మీకు చాయ్ తాగుతుంటారు మామూలు? రెగ్యులర్ గా. అవునా, రోజుకి ఎన్నిసార్లు తాగుతారు? 3 times. 3 times తాగుతారు. సో ఎప్పుడు బండి మీదేనా? ఎప్పుడైనా బండి మీద. ఓకే, ఇట్లాంటి ఈ కాన్సెప్ట్స్ రావాలంటారా వద్దంటారా? ఇది పౌడర్ తో ఉన్నది కదా, అందుకనేసి కొంచెం ఆలోచిస్తుంటాం. ఓకే, సో కొన్ని సార్లు కాన్సెప్ట్స్ సోషల్ మీడియాలో చూసి ఓవర్ హైప్ అయిపోయి వస్తుంటాం, కానీ స్టార్టింగ్ లో క్రేజ్ ఉన్న తర్వాత ఇలా ఫ్లాప్ అవుతుంటాయి. సో ఈ టీ ఏటీఎం అయితే ఇప్పటికి మనం అయితే ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి. దిస్ ఇస్ ద స్పెషల్ స్టోరీ ఆన్ చాయ్ ఏటీఎం. ఐఎమ్ ప్రియాంక, సైనింగ్ ఆఫ్.